Hello everyone, this is Hemastri working as Zoology lecturer in Sir C.R. Reddy Women's College, Eluru. Now I am going to describe about the topic 2.2 Taxonomy, General Description, Distribution, Food and Feeding Habits, Reproduction, Craft and Gear, Fish Utilization of Pomfrets, Tuna, Seafish and Prawns in Unit 2 Estuarine Fishery. Paper title Capture Fishery 2. So let's start the topic. First one, pomfret fish. Taxonomy. Atlantic pomfret Brahma. దీని scientific classification చూద్దాం. Scientific classification. Kingdom Animalia. Phylum Chordata. Class Actinopterygii. Order Perciformes. Superfamily Percoidea. Family Bremidae. సో ఇది పాంఫ్రెట్ ఫిష్ అన్నమాట. జనరల్ డిస్క్రిప్షన్. మెంబర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆఫెన్ హ్యావ్ ఏ సమ్వాట్ సిమిలర్ అపియరెన్స్. సో ఈ ఫ్యామిలీకి చెందిన ఫిషెస్ అన్ని కూడా సిమిలర్ అపియరెన్స్ ని చూపిస్తాయి. అంటే అన్ని కూడా దగ్గర ఒకేలాగా ఉంటాయి అన్నమాట. Their bodies have a teardrop shape with a wide head that tapers back towards the tail. సో ఈ ఫిష్ యొక్క బాడీ అనేది టియర్ డ్రాప్ షేప్ లో ఉంటుంది. దాని హెడ్ వైడ్ గా ఉంటుంది. టైల్ దగ్గరికి వచ్చేసరికి నారోగా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. Some have short fins, others have quite lengthy dorsal and anal fins on their అప్పర్ అండ్ లోవర్ సైడ్స్. కొన్ని ఫిషెస్లో ఫిన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అండ్ అలాగే కొన్ని ఫిషెస్లో అప్పర్ అండ్ లోవర్ సైడ్స్లో లెంగ్తీ డోర్సల్ అండ్ యానల్ ఫిన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈచ్ స్పీషీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ సైజ్. సో ఇందులో ఉండే ఈ ఫ్యామిలీలో ఉండే ప్రతి స్పీషీస్ కూడా యునిక్ సైజ్ ఉంటుంది వాటికి. అంటే ఒక స్పీషీస్ ఒక సైజులో ఉంటే ఇంకొక స్పీషీస్ వేరే సైజులో ఉంటుంది. అంటే స్పీషీస్ టు స్పీషీస్ సైజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. జనరల్లీ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ మెజర్ బిట్వీన్ 1 and 2 feet లాంగ్ ఆన్ యావరేజ్. జనరల్గా ఈ ఫ్యామిలీ గ్రూప్కి చెందిన మెంబర్స్ మెజర్ ఎంత ఉంటుంది అంటే 1 to 2 feet లెంగ్త్ ఉంటుంది యావరేజ్గా. However, some individuals and species surpass this average. కానీ కొన్ని ఇండివిజువల్స్ అండ్ కొన్ని స్పీషీస్ ఇంతకన్నా ఎక్కువ లెంగ్త్ కూడా ఉంటాయి. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్. దే ఆర్ ఫౌండ్ గ్లోబల్లీ ఇన్ ద అట్లాంటిక్, ఇండియన్ అండ్ పసిఫిక్ ఓషియన్స్ as well as numerous seas including the Norwegian, Mediterranean and Sea of Japan. సో ఈ పాంఫ్రెట్ ఫిషెస్ వరల్డ్ వైడ్గా అట్లాంటిక్, ఇండియన్ అండ్ పసిఫిక్ ఓషియన్స్లో మనకి లభ్యమవుతాయి. అంతేకాకుండా న్యూమరస్ సీస్ లైక్ నార్వేజియన్, మెడిటరేనియన్ అండ్ సీ ఆఫ్ జపాన్లో కూడా ఇవి మనకి లభ్యమవుతాయి. నియర్లీ ఆల్ స్పీషీస్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద హై సీస్. సో జనరల్గా ఇక్కడ అన్ని స్పీషీస్ కూడా ఈ హై సీస్ ఏరియా దగ్గర మనకి లభ్యమవుతాయి. However, fishes in the genera Pterycombus and Terraclis tend to be found of continental shells. ఈ పాంఫ్రెట్ ఫిషెస్ టెరికాంబస్ అండ్ టెరాక్లిస్ అనే జెనీరాకి చెందిన పాంఫ్రెట్ ఫిషెస్ అన్ని కూడా కాంటినెంటల్ షెల్ఫ్స్లో మనకి లభ్యమవుతాయి. ఫర్దర్, fishes in the genus Eumegistus are hypothesized to be largely benthic and found to occupy deep water shelves. ఈ యూమిజిస్టస్ జీనస్ కి చెందిన పాంఫ్రెట్ ఫిషెస్ అనేవి బెంతిక్ నేచర్ ని కలిగి ఉంటాయని ఒక ఎజంప్షన్ చేశారు. అంటే అవి సీ డెప్త్ లో ఉంటాయి అని ఒక ఎజంప్షన్ చేశారు. అండ్ అలాగే అవి డీపర్ వాటర్ షెల్స్ లో ఉంటాయి, అక్కడ వాటిని ఆక్యుపై చేస్తాయి అని కనిపెట్టారు. సమ్ స్పీషీస్ ఆఫ్ పాంఫ్రెట్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ మాంకాంగ్, స్పెసిఫికల్లీ ఇన్ హవాయన్ కుజన్. ఈ హవాయన్ కుజన్లో ఈ పాంఫ్రెట్ స్పీషీస్ని మాంకాంగ్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఫుడ్ అండ్
feeding habits. These fish have carnivorous feeding habits. So ఈ fish carnivorous fish. Their size proves to be a primary restriction in their prey selection, though the species and region that they live also cause individual dietary variation. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ పాంఫ్రెట్ ఫిష్ తీసుకునే ప్రే అనేది అంటే ఫుడ్ అనేది దాని సైజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే సైజ్ వేరియేషన్స్ని బట్టి దాని డైట్ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా వాటి స్పీషియస్ని బట్టి కూడా అది ప్రతి ఇండివిజువల్ తీసుకునే డైట్ అనేది వ్యారీ అవుతుంది. ఒక స్పీషియస్ తీసుకునే డైట్ ఒక క్వాంటిటీలో ఉంటే వేరే స్పీషియస్ తీసుకునే డైట్ వేరే క్వాంటిటీలో ఉంటుంది. అంతేకాకుండా రీజియన్ని బట్టి కూడా దాని డైట్లో వేరియేషన్ అనేది కనిపిస్తుంది. యాజ్ ఏ హోల్ ద గ్రూప్ టిపికల్లీ ఫీడ్స్ ఆన్ స్మాల్ ఫిష్, ప్లాంక్టన్, స్క్విడ్, ష్రింప్ అండ్ అదర్ సెఫలోపాడ్స్ అండ్ క్రస్టేషియన్స్. సో టోటల్లీ ఈ పాంఫ్రెట్ ఫిషెస్ అన్నీ కూడా వేటిని ఫీడ్ కింద తీసుకుంటాయి అంటే స్మాల్ ఫిషెస్ని, ప్లాంక్టన్ని, స్క్విడ్ని, ష్రింప్ అండ్ అలాగే సెఫలోపోడ్స్ అండ్ క్రస్టేషియన్స్ని ఇవి ఎక్కువగా ఫుడ్ కింద తీసుకుంటూ జరుగుతుంది. నెక్స్ట్ రీప్రొడక్షన్. రీసెర్చర్స్ నో లిటిల్ అబౌట్ ద రీప్రొడక్టివ్ రేట్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ దిస్ ఫిష్. సో ఈ ఫిషెస్ యొక్క రీప్రొడక్టివ్ రేట్స్ గురించి అండ్ అలాగే బిహేవియర్ గురించి కూడా రీసెర్చర్స్కి కొంతవరకు తెలుసు. యాజ్ ఏ హోల్ ద గ్రూప్ బ్రీడ్స్ వియా స్పానింగ్. సో టోటల్గా ఈ ఫిషెస్ యొక్క గ్రూప్ అనేది స్పానింగ్ ద్వారా బ్రీడింగ్ని జరుపుతుంది. ఇన్ ద స్పానింగ్ ప్రాసెస్ ద ఫీమేల్స్ రిలీజ్ దేర్ ఎగ్స్ అండ్ ద మేల్స్ ఫర్టిలైజ్ ద ఎగ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. సో ఈ స్పానింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే ఫీమేల్స్ అనేవి వాటి ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి అండ్ అలాగే వాటి బాడీ అవుట్ సైడ్ ఈ ఫీమేల్ రిలీజ్ చేసిన ఎగ్స్ని ఫర్టిలైజ్ చేస్తాయి. ద అమౌంట్ ఆఫ్ ఎగ్స్ వ్యారీస్ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద స్పీషియస్. సో అవి ఎంత అమౌంట్ ఆఫ్ ఎగ్స్ని రిలీజ్ చేసింది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ ఇండివిజువల్ ఫిష్ యొక్క సైజ్ మీద అండ్ అలాగే వాటి స్పీషియస్ మీద ఆధారపడి ఉంటుంది. సో స్పీషియస్ టు స్పీషియస్ ఈ ఎగ్స్ రిలీజ్ అయ్యే అమౌంట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ క్రాఫ్ట్ అండ్ గియర్. Gears used in pomfret fishery. First one, gill nets, shore signs, trawl net, purse signs. Crafts used gill netters, trawlers, seiners, etc. సో ఈ పాంఫ్రెట్ ఫిషింగ్ కోసం ఏ గియర్స్ని యూజ్ చేస్తారు అంటే గిల్ నెట్స్ని, షోర్ సైన్స్ని, ట్రాల్ నెట్ని, పర్స్ సైన్స్ని యూజ్ చేస్తారు. అలాగే ఏ క్రాఫ్ట్స్ని యూజ్ చేస్తారు అంటే గిల్ నెట్టర్స్ని, ట్రాలర్స్ని, సైనర్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫిష్ యూటిలైజేషన్. పాంఫ్రెట్ ఫిషెస్ ఆర్ హై ఇన్ ఫ్యాట్ కంటెంట్, ప్రొవైడ్స్ కాల్షియం, విటమిన్ ఏ అండ్ డి అండ్ బి విటమిన్స్ ఇంక్లూడింగ్ విటమిన్ B12. సో ఈ పాంఫ్రెట్ ఫిషెస్లో ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా కాల్షియం, విటమిన్ ఏ, డి, బి అండ్ విటమిన్ B12 కూడా ఎక్కువగా ప్రెజెంట్ అయి ఉంటుంది. సో దీన్ని ఎక్కువగా ఫుడ్ కింద కూడా తీసుకుంటారు. ఇంక్రీజ్డ్ విటమిన్ B12 మేక్స్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ద నర్వస్ సిస్టమ్. సో ఇందులో విటమిన్ B12 అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది నర్వస్ సిస్టమ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఆల్సో కంటైన్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ అయోడిన్, క్రిటికల్ ఫర్ ద థైరాయిడ్ గ్లాండ్. సో ఇందులో అయోడిన్ అమౌంట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇది థైరాయిడ్ గ్లాండ్కి బాగా యూజ్ అవుతుంది. దస్ పాంఫ్రెట్ ఈజ్ గుడ్ ఫర్ ఐసైట్ అండ్ హెల్తీ హెయిర్ అండ్ స్కిన్. సో ఈ పాంఫ్రెట్ ఫిష్ అనేది ఐసైట్కి, హెల్తీ హెయిర్ అండ్ స్కిన్ గ్లోయింగ్కి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ట్యూనా ఫిష్. Taxonomy of tuna fish. Scientific classification. Kingdom Animalia. Phylum Chordata. Class Actinopterygii. Order Scombriformes. Family Scombridae.
subfamily Scombrinae, tribe Thunnini, Starks 1910, genera Ellothunus, slender tunas, Oxys, frigate tunas, Euthynnus, little tunas, Katsuonus, skipjack tunas, Thunnus, albacores, true tunas. ఇది ట్యూనా ఫిష్. General description. Tunas are elongated, robust and streamlined fishes. They have a rounded body that tapers to a slender tail base and a forked or crescent-shaped tail. సో ఈ ట్యూనా ఫిషెస్ అనేవి ఎలా ఉంటాయంటే ఇలాంగేటెడ్గా, రోబస్ట్ అంటే స్ట్రాంగ్గా ఉంటాయి. అంతేకాకుండా స్ట్రీమ్ లైన్డ్గా కూడా ఉంటాయి, అంటే స్ట్రైట్గా ఉంటాయి. అలాగే అవి దాని బాడీ ఎలా ఉంటుంది అంటే రౌండ్ షేప్లో ఉంటుంది. టెయిల్కి వచ్చేసరికి అది నేరోగా అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా దాని టైల్ అనేది క్రిసెంట్ షేప్ అంటే హాఫ్ మూన్ షేప్లో ఫోర్క్డ్గా ఉంటుంది. ఇన్ కలర్ ట్యూనాస్ ఆర్ జనరల్లీ డార్క్ అబౌవ్ అండ్ సిల్వరీ బిలో, ఆఫెన్ విత్ అన్ ఇరిడిసెంట్ షైన్. వీటి కలర్ ఎలా ఉంటుంది అంటే సర్ఫేస్లో డార్క్ కలరు అండ్ అలాగే వెంట్రల్ సైడ్ సిల్వరీ కలర్లో ఇవి ఉంటాయి. మనం దూరం నుంచి డిఫరెంట్ యాంగిల్స్లో కనుక దీన్ని గమనించినట్టయితే దీని కలర్ షేడ్స్ అనేవి డిఫరెంట్గా కనిపిస్తాయి. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్. ట్యూనా స్పీషీస్ ఆర్ ఫౌండ్ త్రూ అవుట్ ద ఓల్డ్ ఓషియన్. సో ఈ ట్యూనా స్పీషీస్ అనేవి త్రూ అవుట్ ద వరల్డ్ మనకి లభ్యమవుతాయి, ప్రతి ఓషియన్లో కూడా. అట్లాంటిక్, పసిఫిక్ అండ్ సదరన్ బ్లూఫిన్ ట్యూనా ఆర్ ప్రైజ్డ్ ఫర్ ద సుషి అండ్ సషిమి మార్కెట్. ఈ అట్లాంటిక్, పసిఫిక్ అండ్ సదరన్ ఏరియాస్లో దొరికే బ్లూఫిన్ ట్యూనా అనేవి సుషి అండ్ సషామి మార్కెట్లో చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. స్కిప్జాక్, ఎల్లోఫిన్ అండ్ బిగేయే ట్యూనాస్ ఆర్ ఫౌండ్ మెయిన్లీ ఇన్ ద ట్రాపిక్స్, while albacore like bluefin are also found in temperate waters. సో ఈ స్కిప్జాక్, ఎల్లోఫిన్ అండ్ బిగే ట్యూనాస్ అనేవి ఎక్కువగా ట్రాపిక్ రీజియన్స్లో దొరుకుతాయి. అలాగే ఆల్బాకోర్ అండ్ బ్లూఫిన్, ఈ ట్యూనాస్ అన్నీ కూడా టెంపరేట్ వాటర్స్లో మనకి ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్. దే జనరల్లీ ఫీడ్ during daytime, feeding primarily on near surface fishes, squids and swimming crabs. Buck 1997, with intense predatory activity during the dawn and sunset. Roger and Grandperrin 1976. సో ఈ ట్యూనా ఫిష్ అనేది ఎక్కువగా డే టైంలో ఫుడ్ని తీసుకుంటుంది. ఇది ఎక్కువగా ఏ ఫుడ్ని తీసుకుంటుంది అంటే సర్ఫేస్ ఏరియాస్కి దగ్గరగా ఉన్న ఫిషెస్ని, స్క్విడ్స్ని అండ్ అలాగే స్విమ్మింగ్ క్రాబ్స్ని ఎక్కువగా ఫుడ్ కింద తీసుకుంటుందని బక్ అనే సైంటిస్ట్ 1997లో కనుగొన్నారు. అంతేకాకుండా ఇది ఎక్కువగా ప్రిడేటరీ యాక్టివిటీని ఎప్పుడు చూపిస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ అండ్ అలాగే సన్సెట్ టైమ్స్లోనూ ఇది చాలా ఎక్కువగా ఫుడ్ని తీసుకుంటుంది అని రోగర్ అండ్ గ్రాండ్పెరిన్ అనే సైంటిస్ట్ 1976లో కనుగొన్నారు. నెక్స్ట్, రీప్రొడక్షన్. ట్యూనాస్ ఆర్ ప్రిడామినెంట్లీ డయోషియస్ అండ్ దేర్ ఈజ్ నో సెక్సువల్ డైమోర్ఫిజం ఇన్ దేర్ ఎక్స్టర్నల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. సో ఈ ట్యూనా ఫిషెస్ అనేవి ప్రిడామినెంట్లీ డయోషియస్, అంటే వాటి సెక్సెస్ అనేవి సెపరేట్గా ఉంటాయి. అంతేకాకుండా దాని ఎక్స్టర్నల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్లో అది సెక్సువల్ డైమార్ఫిజంని చూపించదు. ట్యూనాస్ ఆర్ ఓవిపారస్, హ్యావ్ ఎసింక్రోనస్ oocyte development and are considered to be multiple or batch spawners, shedding their gametes directly into the sea where egg fertilization occurs. ఈ ట్యూనా ఫిషెస్ అనేవి ఓవిపారస్ అంటే ఎగ్ లేయింగ్ ఫిషెస్. అంతేకాకుండా దాని oocyte అనేది డెవలప్మెంట్ని ఒకేసారి చూపించదు. అండ్ అలాగే ఇవి
ఒక్కొక్కటిగా కాకుండా బ్యాచెస్గా స్పానింగ్ని జరుపుతాయి. సో ఈ స్పానింగ్ టైంలో ఈ ఫిషెస్ అనేవి వాటి గ్యామెట్స్ని డైరెక్ట్గా సీలోకి రిలీజ్ చేసేస్తాయి అండ్ అక్కడ ఎగ్స్ ఫర్టిలైజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్రాఫ్ట్ అండ్ గియర్. ఎట్ ప్రెసెంట్ నియర్లీ 30 shrimp trawlers have been converted for drift gillnet fishing at Tharuvalkulam. సో తరువాల్కులంలో ప్రెసెంట్ నియర్లీ 30 షింప్ ట్రాలర్స్ని డ్రిఫ్ట్ గిల్నెట్గా కన్వర్ట్ చేశారు ఈ ట్యూనా ఫిషింగ్ కోసమని. ఇన్ ద ఇయర్స్ టు కమ్ పర్హాప్స్ మోర్ అండ్ మోర్ ట్రాలర్స్ మే బీ కన్వర్టెడ్ ఫర్ ట్యూనా ఫిషరీ ఎంప్లాయింగ్ డ్రిఫ్ట్ గిల్నెట్. సో కమింగ్ ఇయర్స్లో ఇంకా చాలా ట్రాలర్స్ని డ్రిఫ్ట్ గిల్నెట్గా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ట్యూనా ఫిషరీని ఇంక్రీజ్ చేయడానికి. ద స్మాల్ స్కేల్ ఫిషింగ్ సెక్టార్ విత్ గ్రేటర్ యూజ్ ఆఫ్ డ్రిఫ్ట్ గిల్నెట్స్ అండ్ క్రాఫ్ట్స్ మే ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ఆగ్మెంటింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ట్యూనాస్ అలాంగ్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ కోస్ట్. సో ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ కోస్ట్లో ట్యూనా ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ స్మాల్ స్కేల్ ఫిషింగ్ సెక్టార్ వాళ్ళు డ్రిఫ్ట్ గిల్నెట్స్ని అండ్ అలాగే క్రాఫ్ట్స్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ట్యూనా ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ డ్రిఫ్ట్ గిల్నెట్స్ అండ్ అలాగే క్రాఫ్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. నెక్స్ట్ ఫిష్ యూటిలైజేషన్. ద హై లెవెల్స్ ఆఫ్ omega-3 fatty acids in tuna fish may help to reduce the level of omega-6 fatty acids and LDL cholesterol that can accumulate inside the arteries of the heart. సో ఈ ట్యూనా ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ లెవెల్స్లో ఉండడం వల్ల ఇది omega-6 ఫ్యాటీ యాసిడ్స్ని అండ్ అలాగే కొలెస్ట్రాల్ ఏదైతే హార్ట్ ఆర్టరీస్లో ఉంటుందో దాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ఈటింగ్ మోర్ omega-3 ఈజ్ అసోసియేటెడ్ విత్ రెడ్యూస్డ్ రేట్స్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఇంక్లూడింగ్ హార్ట్ అటాక్స్. సో స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఈ ట్యూనా ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల వాటిని మనం ఫుడ్ కింద తీసుకోవడం వల్ల ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి, అలాగే హార్ట్ అటాక్స్ కూడా రావు. సో దీన్ని ఎక్కువగా ఫుడ్ కింద తీసుకుంటారు ఈ ట్యూనా ఫిష్ని. సో నెక్స్ట్ సీర్ ఫిష్. టాక్సానమీ, సైంటిఫిక్ క్లాసిఫికేషన్. కింగ్డమ్ ఎనిమేలియా, ఫైలం కార్డేటా, క్లాస్ యాక్టినోప్టెర్గి, ఆర్డర్ స్కాంబ్రిఫార్మిస్, ఫ్యామిలీ స్కాంబ్రిడే, సబ్ ఫ్యామిలీ స్కాంబ్రినే, ట్రైబ్ స్కాంబిరోమొరిని, స్టాక్స్ 1910, జెనీరా ఎకాంతో సైబియం, గిల్ 1862, గ్రమ్మో టార్సైనస్, గిల్ 1862, స్కాంబిరోమోరస్ లెసిపిడ్ 1801. సో ఇది సీర్ ఫిష్. జనరల్ డిస్క్రిప్షన్. Scombiromorini is a tribe of ray-finned saltwater bony fishes that is commonly known as the Spanish mackerels or sea fish. సో ఈ స్కాంబిరోమొరిని అనే ఫిష్ రే-ఫిన్నెడ్ సాల్ట్ వాటర్ బోనీ ఫిషెస్ అనే ట్రైబ్కి చెందింది. అలాగే దీన్ని కామన్గా ఎక్కువగా ఏమని పిలుస్తారు అంటే స్పానిష్ మ్యాక్రల్ అని కానీ సీర్ ఫిష్ అని కానీ పిలుస్తారు. ఇది రే ఫిన్నెడ్ ఫిష్, అంతేకాకుండా సాల్ట్ వాటర్లో ఇది మనకి ఎక్కువగా దొరుకుతుంది. అలాగే ఇది బోనీ ఫిష్ అనమాట. దే ఆర్ పెలాజిక్ ఫిష్, ఫాస్ట్ స్విమ్మర్స్ and predatory in nature that fight vigorously when caught. Sea fishes are mainly caught using hooks and lines. సో అలాగే ఇది పెలాజిక్ ఫిష్, అంటే ఇది త్రూ అవుట్ ద వరల్డ్ మొత్తం కూడా మనకి లభ్యమవుతుంది. అంతేకాకుండా ఇది చాలా ఫాస్ట్గా స్విమ్ చేస్తుంది. ఇది ఫుడ్ కోసం వేరే ఆర్గనిజమ్స్ మీద, వేరే ఫిషెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం ఫిషింగ్ చేసి ఈ ఫిష్ని పట్టుకున్నప్పుడు ఇది బ్రతకడానికి చాలా విగరస్గా ఫైట్ చేస్తుంది. ఆ నెట్ నుంచి తప్పించుకోవడానికి చాలా విగరస్గా ఫైట్ చేస్తుంది ఇది.
దీన్ని జనరల్గా ఎలా పట్టుకుంటారు అంటే హుక్స్ అండ్ లైన్స్ యూస్ చేసి ఈ ఫిషెస్ని ఫిషింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. ద ఫస్ట్ 10 లీడింగ్ కంట్రీస్ ఇంక్లూడ్. ఇది ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతుంది అండ్ అలాగే దీని డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉంది, దీని ప్రొడక్షన్ ఏ కంట్రీస్లో ఎంత ఉందో చూద్దాం. ఇండోనేషియా 33,672 టన్స్. సో ఇది ఇండోనేషియాలో 33,672 టన్స్ ప్రొడక్షన్ అనేది ఉంది. లిడియా 22,342 టన్స్. చైనా 16,669 టన్స్. మెక్సికో 10,557 టన్స్. కొరియా 10,367 టన్స్. ఫిలిప్పీన్స్ 10,329 టన్స్. థాయిలాండ్ 9,885 టన్స్. మలేషియా 9,469 టన్స్. USA 7,741 టన్స్ అండ్ జపాన్ 5,142 టన్స్. సో ఈ టన్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఈ కంట్రీస్లో అండ్ అలాగే ఇది అక్కడ చాలా ఎక్కువ పాపులర్ అనమాట. నెక్స్ట్ ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్. ద స్పాటెడ్ సీర్ essentially a surface feeder, feeds on a limited number of about 5 species, of which the sardine are the most important and the whiteheads the next. So ఈ స్పాటెడ్ సీర్ ఫిష్ అనేది సర్ఫేస్ ఫీడర్, అంటే సర్ఫేస్ లేయర్స్లో ఉండే ఫిషెస్ని ఇది ఎక్కువగా ఫుడ్ కింద తీసుకుంటుంది. అంతేకాకుండా ఇది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్పీషెస్ని మాత్రమే తీసుకుంటుంది. 5 స్పీషెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటి అంటే సార్డైన్ ఫిష్. ఇది ఎక్కువగా సార్డైన్ ఫిషెస్ని ఫుడ్ కింద తీసుకుంటుంది అండ్ అలాగే వైట్ హిట్స్ని కూడా ఎక్కువగా ఫుడ్ కింద తీసుకుంటుంది. దాని ఫుడ్లో ఇంపార్టెంట్ ఫిష్ ఏది అంటే సార్డైన్ ఫిష్. నెక్స్ట్ వైట్ హిట్ ఫిష్. నెక్స్ట్ రీప్రొడక్షన్. ద రీప్రొడక్టివ్ యాక్టివిటీ ఆఫ్ స్కాంబిరోమోరస్ కమర్సన్ ఇన్ వాటర్స్ ఆఫ్ ది east coast of Australia also peaked in the spring and summer months. సో ఆస్ట్రేలియాలో ఉండే ఈస్ట్ కోస్ట్ వాటర్స్లో ఈ స్కాంబిరోమోరస్ కమర్సర్ అనే ఫిష్ యొక్క రీప్రొడక్షన్ యాక్టివిటీ పీక్ స్టేజ్లో ఉంటుంది. ఏ మంత్స్లో అంటే స్ప్రింగ్ అండ్ సమ్మర్ మంత్స్లో దీని రీప్రొడక్షన్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. Devraj 1983 established 3 distinct spawning periods between January and September in the waters of the southern coast of India. ఇండియాలో ఉండే సదరన్ కోస్ట్ వాటర్స్లో జనవరి నుండి సెప్టెంబర్ వరకు కూడా ఈ ఫిష్ అనేది 3 స్పానింగ్స్ని జరుపుకుంటుంది అని ఎస్టాబ్లిష్ చేశారు. ద ఎగ్జిస్టింగ్ బ్యాన్ ఆన్ ద యూజ్ ఆఫ్ గిల్నెట్ టు టార్గెట్ Scombiromoras commerson between the end of April and the beginning of October is appropriate in relation to the reproductive cycle of this species. So ఆ సీజన్స్లో అంటే ఎండ్ ఆఫ్ ది ఏప్రిల్ నుంచి బిగినింగ్ ఆఫ్ ది అక్టోబర్లో ఈ స్కాంబిరోమోరస్ కమర్సన్ అనే ఫిష్ రీప్రొడక్టివ్ సైకిల్ని జరుపుకుంటుంది. కాబట్టి అక్కడ దాన్ని టార్గెట్ చేసే గిల్నెట్ని ఆ మంత్స్లో బ్యాన్ చేశారు. ఎందుకంటే దాని రీప్రొడక్షన్ సైకిల్ చేసుకొని అది దాని నెంబర్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం దాని రీప్రొడక్టివ్ సైకిల్ అది చేసుకోవాలి. సో అక్కడ మనం దాన్ని టార్గెట్ చేసే గిల్నెట్స్ని కనుక యూస్ చేస్తే ఆ స్కాంబిరోమోరస్ కమర్సన్ అనేది ఎక్స్టింక్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని టార్గెట్ చేసే ఆ గిల్నెట్స్ని ఏప్రిల్ ఎండ్ నుంచి అక్టోబర్ బిగినింగ్ వరకు కూడా ఆ ఏరియాలో బ్యాన్ చేశారు. నెక్స్ట్ క్రాఫ్ట్ అండ్ గియర్. సీర్ ఫిషెస్ ఆర్ మెయిన్లీ కాట్ యూజింగ్ హుక్స్ అండ్ లైన్స్. సో ఈ సీర్ ఫిషెస్ని హుక్స్ అండ్ లైన్స్ని యూజ్ చేసి ఫిషింగ్ చేస్తారు. గిల్ నెట్టర్స్, స్మాల్ క్రాఫ్ట్, ట్రాలర్స్, సైనస్ ఎక్సెట్రా. సో దీన్ని ఫిషింగ్ చేసేవి ఏంటి అంటే గిల్ నెట్టర్స్, స్మాల్ క్రాఫ్ట్, ట్రాలర్స్ అండ్ సైనస్ని యూజ్ చేసి వీటిని ఫిషింగ్ చేస్తారు. నెక్స్ట్ ఫిష్ యూటిలైజేషన్. Seafish is one of the most popular in this group for eating.
సో ఈ సీర్ ఫిష్ అనేది స్కాంబిరోమోరినే గ్రూప్ ఆఫ్ ఫిషెస్లో ఈటింగ్కి మోస్ట్ పాపులర్ అనమాట. అంటే ఫుడ్ కింద దీన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. సీర్ ఫిషెస్ ఆర్ నోటోరియస్ ఫర్ దేర్ హిస్టమైన్ పాయిజనింగ్. సో హిస్టమైన్ పాయిజనింగ్ అంటే హిస్టమైన్ అనేది ఒక కెమికల్. ఆ కెమికల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ సీర్ ఫిషెస్ అనేవి చాలా పాపులర్ అనమాట. అంటే చాలా ఫేమస్ ఫిషెస్. ఇట్ కెన్ బి ఫ్రైడ్, గ్రిల్డ్ అండ్ స్టీమ్డ్. సో ఈ ఫిషెస్ని ఫ్రై చేస్తారు, గ్రిల్ చేస్తారు అండ్ అలాగే స్టీమ్ కుకింగ్ కూడా చేస్తారు. ఇట్ ఈస్ గెయినింగ్ పాపులారిటీ ఇన్ ద సౌత్ పసిఫిక్ అండ్ యునైటెడ్ స్టేట్స్ యాజ్ ఏ క్యానడ్ ప్రోడక్ట్. సో ఈ సీర్ ఫిషెస్ సౌత్ పసిఫిక్ అండ్ యునైటెడ్ స్టేట్స్లో ప్రిజర్వ్ చేసి దాన్ని సోల్డ్ చేస్తారు. అలా ఇది చాలా పాపులారిటీని గెయిన్ చేసింది. నెక్స్ట్ ప్రాన్. టాక్సానమీ. సైంటిఫిక్ క్లాసిఫికేషన్. కింగ్డమ్ ఎనిమేలియా. ఫైలం ఆర్థ్రోపోడా. సబ్ ఫైలం క్రస్టేషియా. క్లాస్ మలాకోస్ట్రాకా. ఆర్డర్ డెకాపోడా. సబ్ ఆర్డర్ డెండ్రోబ్రాంకియేటా. ఫ్యామిలీ Pienidae. Genus Phaneropenaeus. Species F. indicus. Binomial name Phaneropenaeus indicus. So ఇది prawn. General description, identity and morphology. The adult Macrobrachium rosenbergi can easily be identified from other species in the genus by the following characteristics. సో అడల్ట్ మ్యాక్రోబ్రాకియం రోసన్బర్గి అనేది మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇంకా అదర్ స్పీషీస్తో పోల్చి చూస్తే. ఎలా? ఈ ఫాలోయింగ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని. అడల్ట్ మేల్ హ్యాజ్ ఎ పెయిర్ ఆఫ్ వెరీ లాంగ్ లెగ్స్, కెలిపెడ్స్. సో ఈ అడల్ట్ మేల్లో చాలా పెద్ద లాంగ్ లెగ్స్ అనేవి ఉంటాయి. ఒక పెయిర్ ఆఫ్ లాంగ్ లెగ్స్ అనేవి ఉంటాయి. వాటిని కెలిపెడ్స్ అంటారు. ద రోస్ట్రమ్ ఈజ్ లాంగ్ అండ్ బెంట్ ఇన్ ద మిడిల్ with 11 to 13 dorsal teeth and 8 to 10 ventral teeth. సో దీనికి ఉండే రోస్ట్రమ్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది అండ్ అలాగే మిడిల్లో బెండ్ అయి ఉంటుంది. దానికి డోర్సల్ సైడ్ 11 to 13 టీత్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అండ్ అలాగే 8 to 10 వెంట్రల్ టీత్ అనేవి వెంట్రల్ సైడ్ ప్రెజెంట్ అయి ఉంటాయి. The movable finger of the leg of the adult male is covered by a dense mat of spongy fur. సో దాని లెగ్కి ఉండే అడల్ట్ మేల్ లెగ్కి ఉండే మూవబుల్ ఫింగర్ అనేది స్పాంజీ ఫర్తో కవర్ అయి ఉంటుంది. ఆ స్పాంజీ ఫర్ ఎలా ఉంటుంది అంటే చాలా దట్టంగా ఉంటుంది, అంటే చాలా ఎక్కువ ఫర్ అనేది ఉంటుంది. Distinct black bands on the dorsal side at the junctions of the abdominal segments. డోర్సల్ సైడ్లో ఉన్న అబ్డామినల్ సెగ్మెంట్స్ యొక్క జంక్షన్స్ దగ్గర దాని మీద డిస్టింక్ట్ బ్లాక్ బ్యాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. ద ఇండియన్ ప్రాన్ Phaneropenaeus indicus, formerly Penaeus indicus, is one of the major commercial prawn species of the world. సో ఈ పీనియస్ ఇండికస్ ఏదైతే ఇండియన్ ప్రాన్ ఉందో అది వరల్డ్లోనే మేజర్ కమర్షియల్ ప్రాన్ స్పీషీస్ అనమాట. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ఇండో వెస్ట్ పసిఫిక్ ఫ్రమ్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ ఆఫ్రికా త్రూ ఇండియా, మలేషియా అండ్ ఇండోనేషియా టు సదరన్ చైనా అండ్ నార్థరన్ ఆస్ట్రేలియా. సో ఇది ఎక్కడెక్కడ మనకి లభ్యమవుతుంది అంటే ఇండో వెస్ట్ పసిఫిక్ రీజియన్ నుంచి ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ ఆఫ్రికా వరకు అండ్ అలాగే ఇండియా, మలేషియా అండ్ ఇండోనేషియా నుంచి సదరన్ చైనా వరకు అండ్ నార్థరన్ ఆస్ట్రేలియాలోను ఇది మనకు ఈ ప్రాన్ ఎక్కువగా మనకి లభ్యమవుతుంది. నెక్స్ట్ ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్. ద లార్వే ఆర్ కార్నివోరస్ అండ్ ఇన్ కల్చర్ దే ఆర్ ఫెడ్ ఆన్ లైవ్ న్యూలీ హ్యాచ్డ్ బ్రెయిన్ ష్రింప్. సో ఈ లార్వే అనేది కార్నివోరస్. దాన్ని కల్చర్ చేసేటప్పుడు దానికి ఫుడ్ కింద ఏమిస్తారు అంటే న్యూలీ హ్యాచ్డ్ బ్రెయిన్ ష్రింప్ని లైవ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని ఈ ష్రింప్కి ఫుడ్ కింద ఇస్తారు. దీనికి ఫుడ్ కింద ఏమేమి ఇస్తారు అంటే ఐసోక్రైసిస్ అనే బ్రౌన్ ఆల్గేని, అది 3 to 5 μm లెంగ్త్ ఉంటుంది. ఇది ఐసోక్రైసిస్ బ్రౌన్ ఆల్గే. నెక్స్ట్ కీటోసిరస్, అది ఒక డైటోమ్. ఇది
ఇది ఒక డైటోమ్, అది 4 to 6 మ్యూమీటర్స్ లెంగ్త్ ఉంటుంది, దాన్ని ఫుడ్ కింద ఇస్తారు. టెట్రాసెల్మిస్ అది ఒక గ్రీన్ ఆల్గే, అది 10 to 15 మ్యూమీటర్స్ లెంగ్త్ అనేది ఉంటుంది. సో ఇది టెట్రాసెల్మిస్ గ్రీన్ ఆల్గే. జువెనైల్ అండ్ అడల్ట్ ప్రాన్స్ ఆర్ ఆమ్నివోరస్. సో జువెనైల్స్ అండ్ అలాగే అడల్ట్ ప్రాన్స్ అనేవి ఆమ్నివోరస్, అంటే అవి అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ని తింటాయి. దే ఫీడ్ ఆన్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ సచ్ యాజ్ aquatic worms, insects and their larvae, small molluscs and crustaceans, flesh and offal of fish and other animals, grains, nuts, seeds, fruits, algae, tender leaves and stems of aquatic plants. సో ఇది చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని తీసుకుంటుంది. ఏమేమిటి అంటే aquatic worms, insects, larvae, crustaceans, molluscs, flesh and offal of fish and other animals, grains, nuts, seeds, fruits, algae, tender leaves and stems of aquatic plants. వీటన్నిటిని కూడా అది ఫుడ్ కింద తీసుకుంటుంది. అది ఆమ్నివోరస్ కదా, సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని అది ఫుడ్ కింద తీసుకుంటుంది. ఇన్ ద కల్చర్ మీడియం ఆర్టిఫిషియల్ ఫీడ్ ఆల్సో యూస్ ఫర్ ఫుడ్ ఆఫ్ ప్రాన్. సో మనం కల్చర్ చేసేటప్పుడు ఈ ప్రాన్కి ఫుడ్ కింద ఆర్టిఫిషియల్ ఫీడ్ని కూడా వేస్తారు. న్యాచురల్ ఫీడ్తో పాటు ఆర్టిఫిషియల్ ఫీడ్ని కూడా సప్లిమెంట్గా దానికి ఇస్తారు. నెక్స్ట్ రీప్రొడక్షన్. వెన్ ప్రాన్స్ మేట్ ద ఫీమేల్ మస్ట్ బి సాఫ్ట్ షెల్డ్, న్యూలీ మౌల్టెడ్. ప్రాన్స్ మేట్ అయ్యేటప్పుడు ఈ ఫీమేల్ ప్రాన్ అనేది సాఫ్ట్ షెల్తో ఉండాలి, అంటే అది న్యూలీ మౌల్టింగ్ చేసుకున్న ఫీమేల్ అయి ఉండాలి. The male inserts a sperm capsule, spermatophore, into the female. సో ఈ మేల్ ప్రాన్ ఏం చేస్తుంది, ఫీమేల్లోకి దాని స్పర్మ్ క్యాప్స్యూల్ని రిలీజ్ చేస్తుంది. దాని స్పర్మ్ క్యాప్స్యూల్ని స్పర్మటోఫోర్ అంటారు. దిస్ రిమైన్స్ ఇన్సైడ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ until the prawn is ready to release her eggs spawn, at which time the eggs are fertilized. సో అది రిలీజ్ చేసిన స్పర్మటోఫోర్ అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్లోనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే అది ఎగ్స్ని రిలీజ్ చేసేంత వరకు కూడా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్లోనే ఈ స్పర్మటోఫోర్ అనేది ఉంటుంది. సో స్పానింగ్ జరిగిన తర్వాత ఈ ఎగ్స్ అనేవి ఫర్టిలైజ్ అవుతాయి. నెక్స్ట్ క్రాఫ్ట్ అండ్ గియర్. In traditional farming, harvesting is done by fitting conical nets on the sluice gates and opening them during low tide. సో ఈ ట్రెడిషనల్ ఫార్మింగ్ చేసేటప్పుడు హార్వెస్టింగ్ అనేది ఎలా చేస్తారు అంటే స్లూయిస్ గేట్స్ దగ్గర ఈ కొనికల్ నెట్స్ని ఫిట్ చేస్తారు. సో ఆ వాటర్ని బయటికి డ్రైన్ చేసేటప్పుడు లో టైడ్ అంటే వాటర్ అనేది బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ కోనికల్ నెట్స్ దగ్గర ఈ ప్రాన్స్ అనేవి ఆగిపోతాయి. సో అక్కడ వాటిని కలెక్ట్ చేస్తారు. ద ష్రింప్ ఆర్ ట్రాప్డ్ ఇన్ ద నెట్ యాజ్ ద వాటర్ రిసీడ్స్. సో ఆ వాటర్ వెళ్ళిపోతున్నప్పుడు ఈ ష్రింప్స్ అనేవి ఆ నెట్ దగ్గర ట్రాప్ అవుతాయి అన్నమాట. ద రిమైనింగ్ ష్రింప్ ఆర్ హార్వెస్టెడ్ బై క్యాస్ట్ నెట్టింగ్. సో ఇంకా మిగిలిన ష్రింప్ని క్యాస్ట్ నెట్స్ యూజ్ చేసి హార్వెస్ట్ చేస్తారు, అంటే క్యాస్ట్ నెట్ యూజ్ చేసి కలెక్ట్ చేస్తారు. ద సెమీ ఇంటెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాక్టీసెస్ హార్వెస్టింగ్ ఈజ్ డన్ బై కంప్లీట్ డ్రైనింగ్ ఆఫ్ ద పాండ్. సో సెమీ ఇంటెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు హార్వెస్టింగ్ ఎలా చేస్తారు అంటే ఆ పాండ్లో ఉన్న వాటర్ని కంప్లీట్గా డ్రైన్ చేసేసి మిగిలిన ప్రాన్స్ని కలెక్ట్ చేస్తారు. ద రెస్ట్ ఆఫ్ ద ష్రింప్ ఆర్ కలెక్టెడ్ బై హ్యాండ్. ఇంకా ఆ పాండ్లోనే ఉండిపోయిన ష్రింప్స్ని బై హ్యాండ్ పిక్ చేస్తారనమాట. నెక్స్ట్ యూటిలైజేషన్. ట్రెడిషనల్లీ ద ష్రింప్ ఆర్ ఎక్స్పోర్టెడ్ యాజ్ హెడ్ ఆన్, హెడ్లెస్, టెయిల్ ఆన్ ఆర్ ఫ్రోజన్ ఇన్ బ్లాక్స్. సో ట్రెడిషనల్గా ష్రింప్ అనే దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే హెడ్ తీసేసి అండ్ అలాగే దానికి టెయిల్ ఉంచి అండ్ అలాగే ఫ్రీజ్ చేసి బ్లాక్స్లో ఉంచి వాటిని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ద ప్రాఫిట్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై వాల్యూ ఎడిషన్ టు ద ష్రింప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ష్రింప్ పికిల్స్, కట్లెట్స్, బ్యాటర్డ్, రెడీ టు కుక్ ఎక్సెట్రా. సో ఈ ష్రింప్ని ఫ్రీజ్ చేసి అలా ఎక్స్పోర్ట్ చేసిన దానికన్నా కూడా దాని ప్రాఫిట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే వాటిని పికిల్స్లా పెట్టి అమ్మినప్పుడు, కట్లెట్స్ లాగా, బ్యాటర్స్ లాగా అలా సోల్డ్ చేసినప్పుడు, రెడీ టు కుక్ అంటే ఒక క్యాన్స్లో ప్రిజర్వ్ చేసి దాన్ని రెడీ టు కుక్ మెటీరియల్గా వాటిని మనం సోల్డ్ చేసినప్పుడు దాని ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
Shrimp are high in levels of omega-3s, generally beneficial, and low in levels of mercury, generally toxic. సో ఈ shrimps అనే వాటిలో జనరల్లీ బెనిఫిషియల్గా ఉండే ఒమేగా-3 యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే టాక్సిక్ నేచర్ కలిగి ఉన్న మెర్క్యూరీ లెవెల్స్ అనేవి చాలా ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ taxonomy, general description, distribution, food and feeding habits, reproduction, craft and gear, fish utilization of pomfrets, tuna, seafish and prawns. Thank you.